హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వెడ్డింగ్ సిరీస్ వీడియో. ఈ వీడియో వచ్చేసి బ్రైడ్ టు బీ అండ్ దెన్ నాకు ఒక ఫంక్షన్, లేకపోతే తాంబూలం ఫంక్షన్ అని అంటారు మా సైడ్. ఆ రెండు వీడియోస్ క్లబ్ చేసి పోస్ట్ చేస్తున్నాను. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఈ వీడియో వచ్చేసి March 15th రికార్డ్ చేసిందే. మార్నింగ్ మెహందీ జరిగింది అండ్ దెన్ ఆఫ్టర్నూన్ బ్రైడ్ టు బీ, ఈవినింగ్ నాకు ఒక ఫంక్షన్. సో మెహందీ ఫంక్షన్ ఎవరైనా చూడకపోతే ప్లీజ్ డూ చెక్ ఇట్ అవుట్ ఇన్ ద ఛానల్. నేను ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశాను. ఇంత హడావిడిగా అయితే ఎవరి బ్రైడ్ టు బీ చేయలేదు, కానీ డ్రెస్ కోడ్ మాత్రం బ్లాక్ అనుకొని వేసుకున్నాం. సరే పిక్స్ అన్న తీసుకుందాం అని చెప్పి జస్ట్ కేక్ కటింగ్ చేసి పిక్స్ తీసుకుందామని చెప్పి ట్రై చేసాం. మా తమ్ముడిని పిలిచాను ఫొటోస్ తీయమని చెప్పి. వాడేం వచ్చి తీసాడు, కానీ మాకు ఎవరికి నచ్చలేదు. ఆల్రెడీ టైడ్ ఫేసెస్ ఉండడం వల్ల ఫొటోస్ అయితే సరిగ్గా రాలేదు. సో సరేలే అని చెప్పి నేను ఇంకా ఫైనల్గా మా తమ్ముడు వాళ్ళిద్దరిని బ్లాక్ డ్రెస్ వేసుకొని రమ్మన్నాము. నాకు ఒక బ్రదర్ ఆశీష్, ఆల్రెడీ మీకు తెలుసు. అనే శ్వేతకి ఒక బ్రదర్ అనమాట, తరుణ్. వాడిని నాని అంటాము. మా అందరిలో చెప్పాలంటే వాడే చాలా చిన్న అనమాట, కానీ చూడ్డానికి మాత్రం మా అందరికంటే పెద్దగా అనిపిస్తాడు. వీ ఫోర్ గ్రీవ్ టుగెదర్. నాకు శ్వేతకి 11 months డిఫర్ అండ్ ఆశీష్కి నానికి 1 year డిఫరెన్స్ ఉంటుంది. వాళ్ళిద్దరు సేమ్ క్లాస్ ఉండేవాళ్ళు, మేమిద్దరం సేమ్ క్లాస్ అనమాట. మేము మోస్ట్లీ చిన్నప్పుడు అంతా కలిసే ఉన్నాము. ఫస్ట్ నైబర్స్ అండ్ దెన్ గ్రాడ్యువల్లీ మేము పుట్టిన తర్వాత ఫ్రెండ్షిప్ అనేది అట్లనే గ్రో అయిపోయింది. సో మేమైతే చిన్నప్పుడు అందరం ఒకే స్కూలే అనమాట. మధ్యాహ్నం మార్నింగ్ మా డాడీ పిలుచుకొచ్చేవాడు, ఈవినింగ్ శ్వేత వాళ్ళ డాడీ అనమాట అంకుల్ పిలుచుకొచ్చేవాళ్ళు. సాటర్డేస్ వస్తే కలర్ డ్రెస్ కదా, సో అప్పుడు స్కూల్లో ఎవ్రీ సాటర్డే ఇద్దరికి సేమ్ డ్రెస్ వేసి స్కూల్ పంపేవాళ్ళు. ఈవెన్ జ్యువెలరీ కూడా లిటరల్లీ ఇంటర్ వరకు మ్యాక్సిమం ఇద్దరికి సేమ్ డ్రెస్సెస్ ఉండేవి. ఇప్పుడు వీ గ్రీవ్ టుగెదర్ ఫైనల్లీ అండ్ వీఆర్ గెటింగ్ మ్యారీడ్. సేమ్ మా ఏజ్ డిఫరెన్స్ లాగే మా మ్యారేజ్ కూడా 11 months డిఫరెన్స్తోనే అవుతుంది. ఇంటర్ తర్వాత బీటెక్ 4 years కదా, కాలేజెస్ వేర్ అవ్వడం వల్ల మేమైతే ఒకే చోట ఉండలేకపోయాము. 2020లో మా గ్రాడ్యుయేషన్ అయిపోయింది. ఇంట్లోనే ఉన్నాము 2 years కోవిడ్లో. తర్వాత నాకు మ్యారేజ్ అయిపోయి నేనైతే బెంగళూరుకి వచ్చేసాను. ఇప్పుడు శ్వేత ఈజ్ ఆల్సో గెటింగ్ మ్యారీడ్, తను కూడా బెంగళూరే. మా బ్రదర్స్ కూడా ఇద్దరు బెంగళూరులోనే జాబ్ చేస్తున్నారు. సో ఇదనమాట మా బ్యాక్ అండ్ స్టోరీ. ఇక్కడ ఒక పోజ్ కోసం వాళ్ళిద్దరిని లిఫ్ట్ చేసి ఎత్తుకోమంటే వాళ్ళిద్దరు కింద పడేశారు, అంటున్నారు. కానీ ఇద్దరు ఆ పాపని ఎత్తుకోలేక కింద పడేసినారు అనమాట. తర్వాత ఇంకా కొన్ని పిక్స్ కోసం ఇట్లా చెవులు పట్టుకోమని చెప్పి పోజ్ చేసినట్టే తను నిజంగానే చెవులు లాగింది. వాళ్ళకి నిజంగానే చెవులు నొప్పించి ఎక్స్ప్రెషన్ ఇచ్చారు. కానీ పిక్ అయితే చాలా బాగా వచ్చింది. పిక్స్ నా దగ్గర లేవు, శ్వేత దగ్గర ఉన్నాయి. దిస్ ఈజ్ హౌ బ్రైడ్ టు బీ టర్న్డ్ అవుట్. తర్వాత అందరం ఇంటికి వెళ్ళిపోయి ఫ్రెష్ అయిపోయి ఈవినింగ్ 7 కంతా వచ్చేసామన్నమాట. పెళ్ళికొడుకు వాళ్ళు తాంబూలం తీసుకొని వస్తారు. ఆకు ఒక్క ఫంక్షన్ అంటే పెళ్ళికొడుకు వాళ్ళు తీసుకొని వస్తారనమాట ఇవన్నీ. ఇక్కడ శ్వేత వేసుకున్న శారీ కూడా పెళ్ళికొడుకు వాళ్ళు తీసుకొచ్చింది అనమాట. అంతకుముందు మనం ఒక అవుట్ఫిట్ వేసుకొని ఉండాలి. వాళ్ళు వచ్చిన తర్వాత ఒక శారీ ఇస్తారు, అది వేసుకొని కూర్చోవాలన్నమాట. తర్వాత వాళ్ళు తెచ్చిన ఐటమ్స్ అన్నీ ఒక్కొక్కటి ఇస్తారు. అవి యాడ్ చేశాను, క్లిప్స్ అన్నీ యాడ్ చేశాను చూడండి. తను ఈ శారీ కంచిలోనే తీసుకుంది. మగ్గం వర్క్ అండ్ దెన్ స్టిచ్చింగ్ అంతా తాడిపత్రిలో చేయించింది. మేము మగ్గం వర్క్ అంతా ఒక అతని దగ్గరే చేపిస్తాము. అతను కలకత్తా అనమాట. వాళ్ళు ఇక్కడే వచ్చి ఉంటారు. మేబీ 1 yearలో ఒక 2 months వాళ్ళు కలకత్తాకి వెళ్ళేసి వస్తారనమాట. సమ్మర్లో వాళ్ళ పిల్లలకి హాలిడేస్ ఉంటాయంట, అప్పుడు మాత్రమే 2 months వెళ్ళేసి వస్తారు. తర్వాత అంతా ఇక్కడే ఉంటారు వాళ్ళు. మ్యాక్సిమం నా వెడ్డింగ్ బ్లౌజెస్ అన్నీ కూడా అతని దగ్గరే ఇచ్చాను. ఫినిషింగ్ అయితే చాలా నీట్గా ఇస్తాడు. ఆన్లైన్ ప్రైజెస్తో కంపేర్ చేసుకుంటే హాఫ్ రేట్కే వచ్చేస్తుంది అనమాట. మనం ఫినిషింగ్ బాగుంటుందని చెప్పి ఇన్స్టాగ్రామ్లో అక్కడ మాట్లాడుకొని చేయించుకుంటే వాళ్ళు డబల్ ఛార్జ్ చేస్తారు. కానీ ఇన్ కేస్ మన దగ్గరే అవైలబుల్లో ఉంటే మన ఐడియాతోనే ఏ వర్క్ వేయించుకోవాలని మనకు ఐడియా ఉంటే, సో మనం లోకల్ వాళ్ళ దగ్గరే మాట్లాడుకొని మనకు నచ్చినట్లు చేయించుకోవడం చాలా బెటర్.
ఇక్కడ తమలపాకులు, బిటర్ లీవ్స్ అవన్నీ ఇట్లా 5 టైమ్స్ తీసుకొని పెట్టుకోవాలంట. 3 టైమ్స్ ఇట్లా 2 హ్యాండ్స్‌తో తీసుకొని, 2 టైమ్స్ అయితే ఒక సింగిల్ హ్యాండ్‌తో ఎన్ని వస్తే అన్ని తీసుకోవాలంట. ఇట్లా ఫంక్షన్ అయితే ఎండ్ అయిపోయింది ఫైనల్‌గా. యాక్చువల్‌గా ఈ ఆకు ఒక్క ఫంక్షన్ ఇది కూడా మార్నింగే చేస్తారు. కానీ నెక్స్ట్ డే 3 ఈవెంట్స్ ఉండడం వల్ల ఇంట్లో అమ్మవారు అండ్ దెన్ హల్దీ తర్వాత ఈవినింగ్ రిసెప్షన్ ఉన్నింది. అన్నీ ఒకేసారి చేస్తే లేట్ అయిపోతాయని చెప్పి ముందు రోజు నైటే తీసుకొని వచ్చారు పెళ్ళికొడుకు వాళ్ళు తాంబూలం అనేది. వాసవి తర్వాత తాంబూలం తీసుకోవడానికి వెళ్ళింది. ఇట్లా వచ్చిన వాళ్ళందరూ ఇట్లా తాంబూలం తీసుకుంటారనమాట. నెక్స్ట్ నేను వెళ్ళి తాంబూలం తీసుకున్నాను. ఆ తర్వాత మేమందరం కలిసి కొన్ని గ్రూప్ పిక్స్ తీసుకున్నాము. చాలా బాగా వచ్చాయి. ఫోటోగ్రాఫర్స్ మాత్రం రియల్లీ అమేజింగ్. వాళ్ళు చాలా బాగా తీశారు. వచ్చిన వాళ్ళందరికీ ఫొటోస్ చాలా బాగా నచ్చాయి అనమాట. నా పెళ్ళిలో తీసుకున్న క్యాండిడ్ పిక్స్ కంటే నాకైతే శ్వేత పెళ్ళిలో నాకు వచ్చిన క్యాండిడ్ పిక్సే చాలా బాగా నచ్చినాయి అనమాట. సో వాసవి కూడా అట్లనే ఫీల్ అయిపోయింది. రీసెంట్లీ మ్యారీడ్ వాసవి కూడా. నా పెళ్ళైన ఒక 3 మంత్స్కి వాసవి మ్యారేజ్ కూడా అయిపోయింది. సో వాసవి మాకు ఇంటర్ ఫ్రెండ్ అనమాట. మేము యాక్చువల్గా స్కూల్ ఫ్రెండ్స్ 6 మెంబర్స్ ఉండేవాళ్ళం. మేమందరం ఇంటర్ విజయవాడలో ఒకే చోట ఉండేవాళ్ళం. వాసవి ఒక్కతే కడప నుండి ఉండింది. సో మాతో బాగా కలిసిపోయింది. అప్పటి నుండి మాకు కొత్త ఫ్రెండ్ అనే ఫీలింగే ఉండదు. ఎప్పటి నుండి చిన్నప్పటి నుండి మా దగ్గర ఉన్న ఫీలింగ్ అయితే ఉంటుంది. వాసవి వాళ్ళ ఫ్యామిలీ కూడా బాగా మాకు కలిసిపోతానమాట. అంకుల్ ఆంటీ వాళ్ళు కూడా. మేము కడపకి వెళ్ళినప్పుడు అక్కడే ఉంటాము. తను ఇక్కడికి వచ్చినప్పుడు తాడిపత్రిలో మా దగ్గర ఉంటుంది. ముగ్గురమే ఫొటోస్ తీసుకుంటున్నాము. మా ఫ్రెండ్స్ ఇంకా ఈవినింగ్ రాలేదనమాట. అశ్విని, సమ్మి, నవ్య వీళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళు రాలేదు. నైట్ లేట్ అవుతుందని చెప్పి. మళ్ళీ ఎక్కడికి వెళ్ళినా ఫైనల్గా అయితే అందరం బెంగళూరుకే వస్తున్నాము. వాసవి కూడా బెంగళూరులోనే ఉంటుంది. నేను బెంగళూరులో, ఫైనల్ శ్వేత కూడా బెంగళూరుకి వస్తుంది. రోషిని కూడా మ్యారేజ్ ఫిక్స్ అయిపోయింది. యాక్చువల్గా శ్వేత పెళ్లి రోజే తనకు కూడా పెళ్లి చూపులు అయ్యాయి అనమాట. రోషిని కూడా బెంగళూరుకి వస్తుంది. నెక్స్ట్ సమ్మి అండ్ అశ్విని వాళ్ళిద్దరు మ్యారేజ్ కోసమే వెయిటింగ్ అనమాట. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇన్ కేస్ నా ప్రీవియస్ వీడియోస్ కనుక మీరు చూడకపోతే ప్లీజ్ డూ చెక్ ఇట్ అవుట్ వీడియోస్. ఒకవేళ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.